క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విశ్రాంతికి ఒక రోజు అనే అంశాన్ని మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. ప్రతిరోజు ఏదో ఒక పనిలో ప్రయాసపడుతూ ఉంటాము. ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా చదువుల్లో మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాము. వారంలో ఒక రోజు లేదా సంవత్సరంలో కొన్ని రోజులు మనకు సెలవులు ఉంటాయి. సెలవులున్న సందర్భాల్లో కాస్త విశ్రమించే ఆలోచన ఎంత బాగుంటుంది కదా. నేనైతే కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో సమయం గడుపుతూ ఉంటాను. కొన్నిసార్లు ప్రకృతిని ఆస్వాదిస్తూ నీటి ఒరవడిని, పక్షుల కిలకిలారవలను వింటూ సెలదీరుతూ ఉన్నప్పుడు నన్ను ఒక విషయం గుర్తు చేసింది. మన ప్రాణాలు విశ్రమించడానికి దేవుడు తోడ్పడుతున్న దాన్ని బట్టి కొంతసేపు ఆగి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాను. ప్రాచీన మధ్య ప్రాచ్యములోని ప్రజలు వర్ధిల్లాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి సబ్బాతు లేదా విశ్రాంతి దినమును, అంటే విశ్రాంతికి, పునరుజ్జీవించడానికి సమయాన్ని నియమించాడు. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 23వ అధ్యాయం 12వ వచనంలో ఈ యొక్క మాటలు వ్రాయబడున్నాయి. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును, నీ గాడిదయు, నీ దాసి కుమారుడును, పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకయుండవలెను. 6 సంవత్సరాల పాటు పంటలు వేసుకోమని, 7వ సంవత్సరమున విశ్రమించమని యెహోవా దేవుడు చెప్పాడు. అలాగే పని విషయంలో కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించాలి. ఈ జీవన విధానాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పుట ద్వారా మిగిలిన దేశాల నుండి ప్రత్యేకించబడ్డారు. ఎందుకంటే వారు మాత్రమే గాక వారి ఇంటిలోనున్న పరదేశులు, బానిసలైన వారు కూడా ఈ పద్ధతినే అవలంబించడానికి అనుమతించబడ్డారు. నేనంటాను, మన ఇష్టాలకు తగినట్టు మన ప్రాణాలను పోషించే దేన్నైనా చేయడానికి, ఆరాధించడానికి ఒక అవకాశాన్ని స్వాగతిస్తూ ఆశతో, సృజనాత్మకతతో విశ్రాంతి దినం కొరకు మనము ఎదురు చూడవచ్చు. కొందరికి ఆటలాడడం అంటే ఎంతో ఇష్టం, మరికొందరికి తోట పని చేయడం అంటే ఇష్టం, ఇంకొందరికి స్నేహితులతో కలిసి సమయం గడపడం, కొందరికి కుటుంబ సభ్యులకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం, మరికొందరికి మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకవేళ అదే మన జీవితాల్లో లోపిస్తున్నట్లయితే ఒక రోజును విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకపరుచుకోవడం వలన కలిగే మాధుర్యాన్ని, సమృద్ధిని ఎలా తిరిగి కనుగొనగలము చెప్పండి. మన విశ్వాసములో, సేవలో పని ఎంత ప్రాముఖ్యమైనదో విశ్రాంతి కూడా అంతే ప్రాముఖ్యమైనదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.